గాడిద తెలివి. అనగనగా ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద తనకు తాను చాలా తెలివైన దానిగా భావిస్తుండేది. వ్యాపారి ప్రతిరోజు ఆ గాడిద వీపుపై ఉప్పు బస్తాలను వేసి సంతకు తీసుకెళ్ళి అమ్ముకునేవాడు. ఆ సంతకు వెళ్ళే దారిలో ఒక చిన్న వాగు ఉండేది. రోజు ఆ వాగు దాటి గాడిదను తోలుకొని వెళ్ళేవాడు. ఇలా ఉండగా ఒకరోజు వాగు దాటుతుండగా ఆ గాడిద ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయింది. అప్పుడు బస్తాలో ఉప్పు నీటిలో కరిగిపోవడంతో గాడిద వీపుపై ఉన్న బస్తాల బరువు కొంత తగ్గిపోయింది. దాంతో గాడిద చాలా తేలికగా వాగును దాటింది. నీటిలో పడడం వల్ల బరువు తగ్గిందని గ్రహించిన గాడిద తర్వాత కూడా ఆ వాగు దగ్గరికి రాగానే కావాలని కాలు జారి వాగులో పడింది. ఇలా ప్రతిరోజు గాడిద ఉప్పు బస్తాను నీటిలో పడేయడం, తేలికగా మారిన ఉప్పు బస్తాను సంతోషంగా మోసుకెళుతూ ఉండేది. అయితే గాడిద అతి తెలివిని పసిగట్టిన యజమాని ఓ రోజు గాడిదకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు దాని వీపుపై ఉప్పు బస్తాలకు బదులుగా దూది బస్తాలను అనగా పత్తి బస్తాలను కట్టాడు. ఇది తెలియని గాడిద రోజులాగే వాగు దగ్గరికి రాగానే కాలు జారి నీటిలో పడిపోయింది. కానీ ఈసారి గాడిద వీపు మీద ఉన్న దూది బస్తా నీటిని పీల్చుకొని రెట్టింపు బరువుగా మారింది. అదనపు బరువును మోయలేక గాడిద నానా అవస్థలు పడింది. ఆ రోజు నుండి ఓ గుణపాఠం నేర్చుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి వేషాలు వేయకుండా పని సరిగ్గా చేయడం ప్రారంభించింది.